డైలీ హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? హెల్మెట్ యూస్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా? ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందా? దీంట్లో ఫ్యాక్ట్స్ ఎన్ని, మిత్స్ ఎన్ని? లెట్స్ బ్రేక్ ఫర్ యూ యాజ్ ఎ డెర్మటాలజిస్ట్. ఫస్ట్ వన్, డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? హెయిర్ ఫాల్ అనేది న్యాచురల్గా కామన్గా ఎవరికైనా అవుతుంది అకార్డింగ్ టు యువర్ హెయిర్ సైకిల్. హెయిర్ వాష్ చేయడం వల్ల ఏదైతే హెయిర్ షెడ్ అవ్వాలో అది షెడ్ అయ్యి మనకి హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవ్వడం అనేది? ఎప్పుడైతే మీరు హార్ష్ షాంపూస్ కానీ లేకపోతే హాట్ వాటర్తో డైలీ బాత్ చేస్తే హెయిర్ అనేది వీక్ అయిపోయి ఫాల్ అవుతుంది. ఇంకా ఎగ్జిమా అండ్ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ కనుక ఇలా చేస్తే కనుక ఇంకా ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళకి ఈ కండిషన్స్ ఎక్సాసర్బేట్ అవుతాయి. అండ్ హెయిర్ బాత్ చేసిన తర్వాత మనం హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సెకండ్ వన్, హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతుందా? యాజ్ సచ్ హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ జరగదు, బట్ మనం యూజ్ చేసే మెథడ్ అండ్ టైప్ ఆఫ్ హెల్మెట్ మీద డిపెండ్ అవుతుంది. టూ టైట్ హెల్మెట్ పెట్టుకొని బాగా విగరస్గా మనం లాగితే కనుక ట్రాక్షన్ ఎలోపేషియా అనేది వస్తుంది. అండ్ టూ టైట్గా ఉండడం వల్ల కూడా మనకి స్కాల్ప్కి బ్లడ్ ఫ్లో అనేది మనకి ఇంపేర్ అవుతుంది, దానివల్ల ఓవరాల్గా హెయిర్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనం నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయకపోతే ఈజీగా మనకి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో అందుకే రైట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కుదిరితే ఒక కాటన్ క్లాత్ పెట్టుకుంటే మనకి మాయిశ్చర్ అనేది రిటైన్ అవ్వకుండా డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది. థర్డ్ వన్, ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందా? ఫర్ ఓన్లీ ఆయిల్ మనకి వర్క్ చేసేది రోజ్మెరీ హెయిర్ ఆయిల్. అది కూడా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్లో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ డిహెచ్టీ బ్లాకర్ లాగా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో స్కాల్ప్కి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓన్లీ ఎర్లీ స్టేజెస్కి హెల్ప్ అవుతుంది, లేట్ స్టేజెస్ అయితే డాక్టర్ని విజిట్ చేయాలి. ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్.